స్వాగతం. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దాంట్లో అసలు చెట్టుగా గోయింగ్ కొత్త రోడ్ ఎట్లుంది కదా రాలేదు. ఎవరెవరు చేయగలుగుతారు వారి ఇంట్లో వారు చూసుకుంటూ ఉన్నారు, వారి గురించి ఇబ్బంది. రెండోది మంచినీరు. గ్రామంలో మిషన్ భర్త నీళ్ళు వస్తుందని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే లైన్స్ కట్ అయి ఉన్నాయంటే రేపు పొద్దున ఏఈ గారు, మిషన్ భర్త ఏఈ గారు, రూరల్ వాటర్ సప్లై నుంచి వారు వచ్చి ఇక్కడ విషయాలు తెలుసుకొని ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది లెక్క పెట్టేసి దానికి వెంటనే సరి చేసుకుంటారు. మూడోది కరెంటు. ఒకటి సింగిల్ ఫేజ్ లైన్ రావడం, ఇక్కడ అయితే 3 ఫేజ్ కూడా ఉన్నది అంటున్నారు. అవతల వైపు సింగిల్ ఫేజ్ ఉండేది, అది కూడా 3 ఫేజ్ చేయడానికి ఒక 2 days వారు 3 ఫేజ్ ఎక్కించి వారు వెళ్తారు. ఇకపోతే డ్యామేజెస్, వరద వచ్చిన తర్వాత వచ్చిపోయిన గ్రామాల్లో ఉన్న ఇళ్ళు ఉన్నాయి, దాంట్లో 2 రకాలు వస్తాయి. ఒకటి పక్క ఇల్లు, ఒకటి కట్ట ఇల్లు. డ్యామేజెస్ కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సగం డ్యామేజ్ అయింది, ఒకటి పూర్తి డ్యామేజ్ అయింది. దానికి లెక్క పెట్టేసి మా పంచాయతీ సెక్రటరీ గారు వరద వచ్చిన రోజు నుంచి వారికి ముందు నుంచి అవగాహన అలర్ట్ చేస్తే వారు ఇక్కడ ఉండి అందరికీ చెప్పుకొని ఇక్కడ ఏ ఒక్క ప్రాణహాని జరుగుతుందో చూసుకున్నారు. అది మొదటి విషయం.